గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1093. ఈ రోజు డైలీ మనీ షోలోని యాక్చువల్లీ ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఇష్యూ గురించి మీ అందరికి ఐడియా ఉన్నది కదా. రీసెంట్ గానే ఇష్యూ కూడా బయటపడింది. ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూ తర్వాత లిస్టెడ్ స్పేస్ లో మరొక బ్యాంక్ లో కూడా ఇటువంటిదే ఒక ఇష్యూ అయితే బయటపడింది. దాని గురించి ఈ రోజు డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. కానీ అంతకన్నా ముందు నిన్న నా వర్కౌట్ విషయంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ అలాగే 1 అవర్ హోమ్ వర్కౌట్స్ కూడా చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీలో ఉన్న అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 452 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,606 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 120 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,517 పాయింట్స్ కి క్లోజ్ అయింది. ఈ రోజు మెయిన్ ఇండెక్సెస్ నెగిటివ్ లో క్లోజ్ అయినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.62% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.79% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.23% కరెక్ట్ అయింది. ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియా మే మంత్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా అయితే వచ్చింది. మన ఇండియాలోని మే మంత్ లోని ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 8 మంత్స్ లోని టచ్ చేస్తూ 1.2% కి అయితే తగ్గింది. ఏప్రిల్ మంత్ లోనే యాక్చువల్లీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 2.6% గా ఉండేది. అది మే మంత్ కి ఇంకా ఎక్కువగానే తగ్గింది. యాక్చువల్లీ ఈ మే మంత్ లోని ఎక్స్పెక్ట్ చేయకుండానే మన కంట్రీలోనైతే వర్షాలు చాలా త్వరగా వచ్చాయి కదా. ఈ వర్షాలు త్వరగా రావడంతో పవర్ డిమాండ్ అయితే తగ్గింది కదా. దీంతో పవర్ సెక్టర్ అయితే 5 years లోకి రీచ్ అవుతూ 5.8% కి తగ్గింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోని మన ఎకానమిక్ యాక్టివిటీ అయితే స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ మే మంత్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గినట్టుగా డేటా అయితే రిలీజ్ అయింది కదా. దీని యొక్క ఇంపాక్ట్ రేపు మన మార్కెట్ పైన ఏ విధంగా ఉంటుందన్నది చూడాలి. నెక్స్ట్ అప్డేట్ కి వచ్చేసరికి ఈ రోజు న్యూస్ వీడియోని ఇలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. ఈ రోజు మార్నింగ్ హైదరాబాద్ పాస్ మైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని రియాక్టర్ అయితే పేలిపోవడం జరిగింది. ఈ రియాక్టర్ పేలిపోవడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు నియర్లీ 100 meters వరకు కూడా దూరంకి ఎగిరిపడ్డారంట పాపం. అండ్ అంతేకాకుండా అంత పెద్ద బ్లాస్ట్ జరిగేసరికి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ బ్లాస్ట్ లోని దగ్గరగా 10 మంది వరకు చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ దాంతో పాటుగా చాలా మందికే గాయాలైనట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. ఈ సిగాచి ఇండస్ట్రీస్ కి చెందినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లో ఈ పేలుడు జరగడంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో అయితే బాగా ప్రెషర్ కనపడింది. బట్ ఇప్పటి వరకు కూడా సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదు. అంటే ఈ బ్లాస్ట్ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి అయితే వాళ్ళు ఏం అప్డేట్ చేయలేదు. దీనిలో ఎంతమంది గాయపడ్డారు ఇటువంటి వాటి రిలేటెడ్ గా కంపెనీస్ అయితే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తాయి కదా. ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు. దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాకూడదని చెప్పి మనమైతే కోరుకుందాం. ఈ బ్లాస్ట్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ అప్డేట్ వచ్చినట్లయితే దానివల్ల కంపెనీకి ఎంతవరకు డామేజ్ జరుగుతుంది అన్నది మనకి మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ లో బ్లాస్ట్ జరిగింది కదా, దానివల్ల చాలా మందికి గాయాలయ్యాయి, కొంతమంది చనిపోయారు. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి దానివల్ల కంపెనీ పైన ఎంత లాస్ పడుతుంది అన్నది మనకి మరికొన్ని రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ చూసినట్లయితే రీసెంట్ గా వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లోని ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా కూడా సేఫ్టీ మెజర్స్ అంటే కంపెనీస్ తీసుకున్నాయో లేదో అర్థం కావట్లేదు. కొన్ని కంపెనీస్ సేఫ్టీ మెజర్స్ విషయంలో మైట్ బి చిన్న నెగ్లెక్ట్స్ ఏవైతే చేస్తాయో వాటి వలన ఓకే ప్లాంట్ తగలబడిపోయింది, దాని వల్ల లాస్ వస్తుంది, బట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ అది వెనక్కి వస్తుంది. కానీ ఒక మనిషి ప్రాణం పోతే దాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. అందుకని సేఫ్టీ మెజర్స్ విషయంలోని ప్రతి ఒక్క కంపెనీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లోని ఎన్నో రకాల స్కాములు జరుగుతుంటాయి. వాటి గురించి సెబీ ఇన్వెస్టిగేట్ చేసి చాలా మందిని పట్టుకోవడం కూడా జరిగింది. స్టిల్ సెబీ ఎన్ని రకాల స్టెప్స్ తీసుకుంటున్నా కూడా ఇన్వెస్టర్స్ కొన్ని రకాల స్కామ్స్ ని నమ్మి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని అయితే కోల్పోతూనే ఉన్నారు. ఇప్పుడు అహ్మదాబాద్ బేస్డ్ స్కామర్స్ నియర్లీ 4,000 ఇన్వెస్టర్స్ అయితే మోసం చేసినట్లుగా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఈ మోసాన్ని గుర్తించినటువంటి సెబీ దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నదని అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క ఆర్డర్ కూడా త్వరలోనే సెబీ బయట పెట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ దీనిలో భాగంగా ఈ అహ్మదాబాద్ బేస్డ్ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రకాల షెల్ కంపెనీస్ ని యూజ్ చేయడం ద్వారా కొన్ని చిన్న స్టాక్స్ ఉంటాయి కదా, అంటే పెన్నీ స్టాక్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిలోని పంప్ అండ్ డంప్ యాక్టివిటీని నడిపించి
నుంచి రీటైల్ ఇన్వెస్టర్స్ ఆ స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుంది కదా అని చెప్పి దాని వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేసి వన్స్ రీటైల్ యొక్క ఫ్లోస్ దానిలో స్టార్ట్ అవుతాయి కదా, ఆ ఫ్లోస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం ద్వారా లాభపడినట్లుగా సెబీ గుర్తించడంతోనే దీంతో పాటుగా వేరియస్ ఇటువంటి స్కీమ్స్ పైన అయితే సెబీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినట్లుగా అండ్ త్వరలోనే సెబీ వీటి రిలేటెడ్ గా రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. వీటిలో మనం చూసినట్లయితే ఎల్ఎస్ ఇండస్ట్రీస్ అనేటువంటి స్టాక్ లో ఇటువంటి పంప్ అండ్ డంప్ వైలేషన్ జరిగిందని అండ్ వీటితో పాటుగా మరిన్ని స్టాక్స్ లో ఇటువంటివి జరిగినట్లుగా అయితే వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సెబీ ఎన్ని రకాలుగా యాక్షన్స్ తీసుకున్నా, ఎంత మందిని పట్టుకున్నా కూడా ఇటువంటి మోసం చేసే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇన్వెస్టర్స్ యాక్చువల్లీ ఇటువంటి స్కామ్స్ కి దూరంగా ఉండాలి. అంటే ఒక చిన్న స్టాక్ పెరిగిపోతుంది అనుకోండి, అరే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి బోల్డ్ అని డబ్బులు వచ్చేస్తాయని చెప్పి అటువంటి స్టాక్స్ వెనక పడుతుంటారు. అలాంటి స్టాక్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. అసలు ఫండమెంటల్స్ లేకుండా స్టాక్ పెరుగుతున్నదంటే దాని వెనకాల ఇటువంటి పంప్ అండ్ డంప్ యాక్టివిటీస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఫుల్ ఫ్లెజ్ గా కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేసి అర్థమైన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి తప్ప స్టాక్ ప్రైస్ ఆధారంగా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇటువంటి స్కామ్స్ కి మనం కూడా గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి కర్ణాటక బ్యాంక్ స్టాక్ లోనైతే చాలా ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ వీకెండ్ లోని కర్ణాటక బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ అయినటువంటి మిస్టర్ శ్రీకృష్ణ హరిహర శర్మ గారు ఆయన పొజిషన్ కి రిజైన్ చేసినట్లుగా అండ్ ఈయన రిజిగ్నేషన్ జూలై 15th నుంచి అమల్లోకి రాబోతున్నట్టుగా అండ్ ఆయన రిజిగ్నేషన్ కి మెయిన్ రీజన్ పర్సనల్ రీజన్స్ ఆయన ముంబైకి రీలోకేట్ అవ్వాలనుకుంటున్నారు, దాంతోనే రిజైన్ చేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈయనతో పాటుగా ఈ బ్యాంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శేఖర్ రావు ఈయన కూడా పర్సనల్ రీజన్స్ తోని ఆయన పొజిషన్ కి రిజైన్ చేసినట్టుగా ఈయన రిజిగ్నేషన్ జూలై 31st నుంచి ఎఫెక్టివ్ లోకి రాబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ వీళ్ళ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ పొజిషన్ కోసం అని చెప్పి వీళ్ళు సూటబుల్ క్యాండిడేట్స్ ని కూడా సెర్చ్ చేస్తున్నారు. సో బ్యాంక్ లోని ఈ సడన్ రిజిగ్నేషన్స్ వచ్చేసరికి దీని రిలేటెడ్ గా మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఒక న్యూస్ అయితే వచ్చింది. ఈ కర్ణాటక బ్యాంక్ లోని ఇప్పుడు రిజైన్ చేసినటువంటి ఇద్దరు కూడా దగ్గరగా బ్యాంక్ బోర్డ్ అప్రూవల్స్ లేకుండా 1.16 crores వరకు కన్సల్టెంట్స్ ని హైర్ చేయడానికి అండ్ అలాగే రెవెన్యూ అండ్ క్యాపెక్స్ రిలేటెడ్ గా మరొక 37 lakhs వరకు కూడా స్పెండ్ చేశారు. బట్ దీనికి బ్యాంక్ బోర్డ్ యొక్క అప్రూవల్స్ లేకుండానే వీళ్ళు ఈ విధంగా చేసినట్లుగా అండ్ ఆ అమౌంట్ కూడా ఏదైతే ఉన్నదో అది రికవరబుల్ అమౌంట్ అని అండ్ దానివల్ల బ్యాంక్ పైన అయితే ఇంపాక్ట్ ఉండదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. సో మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే బ్యాంక్ లోని ఇలా జరిగిందంటే బ్యాంక్ బోర్డ్ అప్రూవల్ లేకుండానే ఇలా మనీ స్పెండ్ చేశారని చెప్పి న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాన్ని ఆబ్వియస్ గా మార్కెట్ అయితే నెగిటివ్ గానే తీసుకుంటుంది కదా. అంటే బోర్డ్ అప్రూవల్ లేకుండా అలా ఇండివిజువల్ గా డిసిషన్స్ ఎలా తీసేసుకుంటారు ఏదైనా బ్యాంక్ లోని. ఇలాంటి డిసిషన్లు తీసుకోవడం వల్లనే కొన్ని బ్యాంక్స్ లోని వేరియస్ ఇష్యూస్ మెల్లమెల్లగా బయటపడుతుంటాయి. అవి బయటపడిన తర్వాత ఒక్కోసారి అటువంటి బ్యాంక్స్ కాదు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అవి కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ బ్యాంక్ లో మనం ప్రీవియస్ గా చూసాం కదా అటువంటి ఇష్యూ. ఎస్ బ్యాంక్ ఇష్యూ ఉన్న టైంలో న్యూస్ అది బయటకు వచ్చినా కూడా ఎస్ బ్యాంక్ ఎప్పుడు కూడా డినై చేస్తుండేది, మా బ్యాంక్ లో అటువంటి ఇష్యూ లేదు, మా బ్యాంక్ బాగానే ఉన్నది. ఇటువంటివి డినై చేసినా కూడా దాని తర్వాత ఎస్ బ్యాంక్ లో ఏం జరిగిందో చూసాం. ఈవెన్ దానికన్నా ముందు డిహెచ్ఎఫ్ఎల్ లో కూడా ఇటువంటి ఇష్యూ వచ్చింది. సో ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది బెటర్. ఈవెన్ కర్ణాటక బ్యాంక్ దగ్గర నుంచి కూడా దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే వచ్చింది. సోషల్ మీడియాలో కావచ్చు ఏదైతే మిస్లీడింగ్ న్యూస్ వస్తున్నదో ఆ న్యూస్ కరెక్ట్ కాదు. బ్యాంక్ పొజిషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నదని చెప్పి వీళ్ళైతే కన్ఫర్మ్ చేస్తున్నారు. కానీ బట్ స్టిల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ గా ఇటువంటి న్యూస్లు వచ్చాయనుకోండి దాని తర్వాత అంటే ఆ ఇష్యూ ఉన్నదని బయటపడేసరికి కొంత టైం పడుతుంది. బట్ వన్స్ అటువంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఏమైనా బయటపడ్డాయనుకోండి అటువంటి టైంలోని ఆ స్టాక్స్ బాగా ప్రెషర్ కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఇటువంటి న్యూస్లు వచ్చినప్పుడు వాటితో మనం కొంత జాగ్రత్తగా ఉండడమే బెటర్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డేటా సెంటర్ థీమ్ లో ఆపరేట్ చేసేటువంటి బ్లాక్ బాక్స్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు ఈ బ్లాక్ బాక్స్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి బ్లాక్ బాక్స్ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 670 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఫ్రైడే రోజు క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ స్టాక్ 34% పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే మన ఇండియాలో డేటా సెంటర్ మార్కెట్ ఏదైతే గ్రో అవుతున్నదో దాంతోని బ్లాక్ బాక్స్ వాళ్ళైతే చాలా ఎక్కువగా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ 12 quarters గా మనం చూసినట్లయితే ఈ డేటా సెంటర్ రిలేటెడ్ గా $340 million వర్త్ డీల్స్ ని గ్లోబల్ సోషల్ మీడియా జైంట్స్ దగ్గర నుంచి విన్ అయ్యారు. అండ్ అంతే కాకుండా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆర్డర్ బుక్ లో కూడా 7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది.
అండ్ వీళ్ళకి మంచి సేల్స్ పైప్ లైన్ కూడా ఉన్నది. అండ్ దీంతో పాటు బ్లాక్ బాక్స్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 29 కల్లా $2 బిలియన్ రెవెన్యూ టార్గెట్ ఏవైతే పెట్టుకున్నారో దాని వల్ల కూడా బ్లాక్ బాక్స్ బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 25 టు ఫైనాన్షియల్ ఇయర్ 28 మధ్యన ఈ బ్లాక్ బాక్స్ వాళ్ళ రెవెన్యూస్ 14.2% CAGR చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తూ ఈ స్టాక్ అయితే వీళ్ళు బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని $670 గా ఫిక్స్ చేశారు. సో జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ రిపోర్ట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో బ్లాక్ బాక్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ చైనా ఎప్పుడైతే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎక్స్పోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించిందో అక్కడి నుంచి గ్లోబల్ ఆటో కంపెనీస్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతున్నాయి కదా. దీంతో మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ఫోకస్ అయితే చేస్తుంది. ఇప్పుడు దీనిలో భాగంగా మన కంట్రీలోనే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా సోనా కామ్స్టర్ వాళ్ళు వర్క్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. చూడాలి సోనా కామ్స్టర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ వీకెండ్ లోని ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. మనం వెయిటింగ్ లిస్ట్ లోని టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా. ఈ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా మనకి ఎప్పుడు తెలుస్తుంది? ట్రైన్ స్టార్ట్ అవడానికి 4 hours బిఫోర్ చార్ట్ ప్రిపేర్ అవుతుంది. అప్పుడు మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. సో అప్పుడు మనకి టికెట్ బుక్ అవ్వలేదు అంటే టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదని తెలిస్తే మనం ఆల్టర్నేట్ ఆప్షన్స్ ట్రావెల్ చేయడానికి చూసుకోవాలంటే టఫ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఈ ట్రైన్ వెయిటింగ్ లిస్ట్ టికెట్స్ ఉంటాయి కదా వాటి కన్ఫర్మేషన్ 4 hours బిఫోర్ కాదు 8 hours బిఫోర్ అనౌన్స్ చేయనున్నారు. సో ట్రైన్ స్టార్ట్ అవడానికి 8 hours బిఫోర్ మన టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో మనకు తెలిసిందనుకోండి మనం వేరే ఆప్షన్ చూసుకుని ట్రావెల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పాసెంజర్స్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ గానే మనం చూడొచ్చు. దీంతో పాటుగా మధ్యాహ్నం 2 గంటల కన్నా ముందు స్టార్ట్ అయ్యేటువంటి ట్రైన్స్ ఉంటాయి కదా అటువంటి ట్రైన్స్ కి అయితే ముందు రోజు నైట్ 9 o'clock కల్లా ఆ టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలిసిపోనున్నది. సో దిస్ ఇస్ వెరీ గుడ్ స్టెప్ ఫ్రమ్ ఇండియన్ రైల్వేస్. అండ్ అంతేకాకుండా తత్కాల్ టికెట్ రిలేటెడ్ గా కూడా కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నారు కదా. ఆ చేంజెస్ July 1st నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీనిలో భాగంగా ఓటీపీ బేస్డ్ మ్యాండేట్ అయితే అమలు చేయబోతున్నారు. సో ఇక్కడ నుంచి తత్కాల్ టైంలోని ఫేక్ టికెట్ బుకింగ్స్ అవి జరగవు కాబట్టి జెన్యూన్ గా మనం టికెట్ బుక్ చేసుకోవాలన్నట్లయితే మనకి టికెట్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ ఏజెంట్స్ టికెట్స్ బుక్ చేస్తారు కదా ఆ ఏజెంట్స్ కి ఏసీ కావచ్చు నాన్ ఏసీ కావచ్చు ఆ తత్కాల్ టికెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ½ hour అయితే ఏజెంట్స్ ని కూడా అలో చేయమంటున్నారు. కాబట్టి ఇది రైల్వే పాసెంజర్స్ రిలేటెడ్ గా మనకి బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ పీవీ మోడల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వారి ఎనర్జీస్ వాళ్ళకి చెందిన యుఎస్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీకి ఒక రెన్యూడ్ కస్టమర్ దగ్గర నుంచి మంచి ఆర్డర్ విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 540 మెగావాట్ సోలార్ పీవీ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయాల్సి ఉన్నది. కాకపోతే ఇవన్నీ ఒక్కసారి కాదు 2025 ఇయర్ లోని వీళ్ళు 270 మెగావాట్ సోలార్ పీవీ మోడల్స్ ని సప్లై చేయాలి. అండ్ అలాగే 2027-28 ఫైనాన్షియల్ ఇయర్ లోని మరొక 270 మెగావాట్ సోలార్ పీవీ మోడల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వారి ఎనర్జీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజల్స్ ని కన్స్ట్రక్ట్ చేసి రిపేర్ చేసేటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళకి మ్యారిటైమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పోల్స్టర్ అనేటువంటి కంపెనీ నుంచి ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 2 types of 70T బోలార్డ్ పూల్ పవర్స్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ 100 crores to 250 crores ఉంటుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళు కొత్తగా 580 crores వర్త్ కాంట్రాక్ట్ విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు అబుదాబిలోని ఒక ఎల్ఎన్జీ ప్రాజెక్ట్ కి జెట్టి కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా కాంట్రాక్ట్ విన్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఐటీడీ సిమెంటేషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ యాంటీ డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి లాస్ట్ వీక్ లోనే వీళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి ఒక టెక్నాలజీకి పేటెంట్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళ సింగిల్ ఐఎల్యూ లాంగ్ పాస్ ఫిల్టర్ కి కూడా పేటెంట్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. ఇది లేజర్ బేస్డ్ మిలిటరీ ట్రైనింగ్ సిస్టమ్ లోనే ఒక మైల్ స్టోన్ అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో వీళ్ళు ఇన్వెంట్ చేస్తున్నటువంటి కొత్త ప్రొడక్ట్స్ ఆర్ టెక్నాలజీస్ కి ఏవైతే పేటెంట్స్ వస్తున్నాయో అది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే ఏదైనా కంపెనీ ఇన్వెంట్ చేసినటువంటి టెక్నాలజీ కావచ్చు ప్రొడక్ట్ కావచ్చు దానికి పేటెంట్ వచ్చింది అనుకోండి కొన్ని ఇయర్స్ పాటు సేమ్ ప్రొడక్ట్ ని వేరే కంపెనీ తయారు చేయదు కాబట్టి ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో దాంతో ఏవైతే కంపెనీస్ ఇటువంటి పేటెంట్స్ ని విన్ అవుతాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం ఇది
పాజిటివ్ గా చూడొచ్చు. సో జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి పేటెంట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని అలెంబిక్ ఫార్మాసిటికల్ స్టాక్ లోని మార్నింగ్ నుంచి కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ అలెంబిక్ ఫార్మాసిటికల్స్ వల్ల డాక్సోరుబిసిన్ హైడ్రోక్లోరైడ్ లిపోసోమ్ ఇంజెక్షన్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. ఈ ఇంజెక్షన్ ని ఓవరియన్ క్యాన్సర్ అండ్ ఎయిడ్స్ రిలేటెడ్ కపోసి సర్కోమా అండ్ అలాగే మల్టిపుల్ మైలోమా ట్రీట్మెంట్స్ లో భాగంగా యూజ్ చేస్తుంటారు. అండ్ యుఎస్ లోని ఈ మార్చ్ 12 months ఎండింగ్ నాటికి దీని యొక్క ఎస్టిమేటెడ్ మార్కెట్ సైజ్ $29 million. ఈ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది కాబట్టి యుఎస్ఏ లోని ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు సెషన్ లోని అలెంబిక్ ఫార్మాసిటికల్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వీకెండ్ లోని ఫార్మా సెక్టర్ లోని చాలా ఇంపార్టెంట్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. టోరెంట్ ఫార్మా ఐడియా ఉన్నది కదా. ఈ టోరెంట్ ఫార్మా వాళ్ళు అనదర్ లిస్టెడ్ ఫార్మా కంపెనీ అయినటువంటి జేబీ ఫార్మాలోని మెజారిటీ స్టేక్ ని ఎక్వైర్ చేయబోతున్నారు. ఓవరాల్ గా వీళ్ళు జేబీ ఫార్మాసిటికల్స్ లోని 43.39% స్టేక్ ని ఈచ్ షేర్ ₹1,600 చొప్పున ఎక్వైర్ చేసేందుకు గాను షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. సో ఫ్రైడే రోజు జేబీ ఫార్మా యొక్క క్లోజింగ్ ప్రైస్ మనం చూసినట్లయితే ఈ స్టాక్ అరౌండ్ ₹1,790 లో ట్రేడ్ అవుతున్నది. ₹1,790 లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు ₹1,600 కే ఎక్వైర్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 12% డిస్కౌంట్ లోని ఈ ఎక్విజిషన్ జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఒక కంపెనీలోని ఒక ప్రమోటర్ ఎవరైనా మెజారిటీ స్టేక్ ని ఎక్వైర్ చేస్తున్నారనుకోండి, సెబీ మ్యాండేట్ ప్రకారం ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అవుతున్నది కదా. వీళ్ళు దీనిలో భాగంగా ఓపెన్ ఆఫర్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ ఓపెన్ ఆఫర్ లోని వీళ్ళు జేబీ ఫార్మాలోని అడిషనల్ గా మరొక 26% స్టేక్ ని ఈచ్ షేర్ ₹1,639.18 చొప్పున ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. స్టిల్ ఓపెన్ ఆఫర్ ప్రైస్ చూసినా కూడా ఫ్రైడే రోజు మార్కెట్ ప్రైస్ కన్నా కూడా చాలా తక్కువలోనే ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఓపెన్ ఆఫర్ లోని ఈ షేర్స్ అయితే ఇవ్వకపోవచ్చు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు జేబీ ఫార్మాసిటికల్స్ యొక్క ఎంప్లాయీస్ దగ్గర ఉన్న మరొక 2.8% స్టేక్ ని కూడా ఈచ్ షేర్ ₹1,600 చొప్పున ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఎక్విజిషన్ అనేది డిస్కౌంట్ లో జరుగుతున్నట్టుగా మనకు అర్థమైంది కదా. నో ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు జేబీ ఫార్మాసిటికల్స్ ని తీసుకొచ్చి టోరెంట్ ఫార్మాలోని మర్జ్ చేయబోతున్నారు. నో మర్జ్ చేసిన తర్వాత జేబీ ఫార్మాసిటికల్స్ యొక్క షేర్ హోల్డర్స్ కి టోరెంట్ ఫార్మా షేర్స్ అయితే ఇష్యూ చేయాలి కదా. సో ఈ మర్జర్ రేషియో మనం చూసినట్లయితే ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి జేబీ ఫార్మాసిటికల్స్ యొక్క 100 షేర్స్ ఉంటాయో వాళ్ళకి టోరెంట్ ఫార్మాలోని వీళ్ళు 51 షేర్స్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. సో ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్ తో ఈ మర్జర్ రేషియో మనం కంపేర్ చేస్తే జేబీ ఫార్మాసిటికల్ లోని 100 షేర్స్ ఉన్నాయనుకోండి, దాని యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ ₹1,79,000 అవుతుంది. వాళ్ళకి టోరెంట్ ఫార్మాలో 51 షేర్స్ ని వీళ్ళు ఇష్యూ చేస్తారంటే ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే దాని వాల్యూ ₹1,72,000 వస్తుంది. అంటే ఓవరాల్ గా ఈ మర్జర్ ద్వారా జేబీ ఫార్మాసిటికల్స్ యొక్క షేర్ హోల్డర్స్ కి నియర్లీ ₹7,000 వరకు లాస్ వస్తుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని జేబీ ఫార్మాసిటికల్ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. జేబీ ఫార్మాసిటికల్స్ ని ఎక్వైర్ చేయడం ద్వారా టోరెంట్ ఫార్మా వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా జేబీ ఫార్మా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీస్ వీళ్ళకి వచ్చి యాడ్ అవుతాయి. దీంతో పాటుగా వీళ్ళ బ్రాండ్ ఈక్విటీ అండ్ పోర్ట్ఫోలియో డెప్త్ కూడా పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా మల్టిపుల్ ఫంక్షన్స్ లోని వీళ్ళ ఆపరేషనల్ సినర్జీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది టోరెంట్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో టోరెంట్ ఫార్మా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఇంకా ఈ ఎక్విజిషన్ కి వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. సో వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయ్యి టోటల్ గా జేబీ ఫార్మా టోరెంట్ ఫార్మాలో మర్జ్ అవడానికి 15 to 18 months టైం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఐటీఐ లిమిటెడ్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళ భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉన్నది కదా. ఈ భారత్ నెట్ ఫేజ్ 3 ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళకి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరించేందుకు గాను బిఎస్ఎన్ఎల్ తో ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,901 crores అండ్ ఈ 1,901 crores లోని క్యాపెక్స్ రిలేటెడ్ గా 1,168 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్లయితే ఓపెక్స్ రిలేటెడ్ గా మరొక 700 crores ఆర్డర్ వచ్చింది. అండ్ అలాగే ఈ ఓపెక్స్ మెయింటెనెన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ రిలేటెడ్ గా మరొక 32 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. అంటే టోటల్ గా 1,900 crores వర్త్ ఆర్డర్ ని వీళ్ళు విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ తో కలుపుకుని బిఎస్ఎన్ఎల్ 3 ప్యాకేజెస్ లోను వీళ్ళు టోటల్ గా 6,956 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. సో ఈ న్యూ ఆర్డర్ ఏదైతే విన్ అయ్యారో ఇది ఐటీఐ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అనిల్ అంబానీ గారి గ్రూప్ కి చెందినటువంటి రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళ డిఫెన్స్ ఆమెన రిలయన్స్ డిఫెన్స్ వాళ్ళు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అథారిటీస్ కాంట్రాక్టర్ అయినటువంటి కోస్టల్ మెకానిక్స్ ఐఎన్సీ వాళ్ళతోని వీళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు
వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్, ఎయిర్ అండ్ ల్యాండ్ డిఫెన్స్ సిస్టమ్ MRO అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ సర్వీసెస్ తో పాటుగా 20,000 crores వర్త్ అప్గ్రేడ్ ఆపర్చునిటీని కూడా అడ్రస్ చేయడానికి వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్ లోని మెయింటెనెన్స్ అండ్ రిపేర్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది రిలయన్స్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టైమ్ క్యాప్ లాబొరేటరీస్ కి చెందినటువంటి న్యూయార్క్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ FDA వాళ్ళు ఈ ఏప్రిల్ 16th నుంచి ఏప్రిల్ 24th మధ్యన గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యొక్క మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ FDA దగ్గర నుంచి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇన్స్పెక్షన్ లో వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యొక్క మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ FDA దగ్గర నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి అది మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు LIC వాళ్ళతోని పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 నేషనల్ విజన్ ఏదైతే ఉన్నదో ఈ నేషనల్ విజన్ ని సపోర్ట్ చేసేందుకు గాను LIC కి చెందినటువంటి వేరియస్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి బ్రాంచెస్ ద్వారా కస్టమర్స్ కి అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ LIC వాళ్ళకి వైడ్ ఏజెంట్ నెట్వర్క్ అయితే ఉన్నది. ఈ ఏజెంట్ నెట్వర్క్ ద్వారా LIC ప్రొడక్ట్స్ ని ఈవెన్ రూరల్ ఏరియాస్ లో కూడా LIC బాగానే సేల్ చేస్తూ ఉంటుంది. నౌ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తోని కొలాబరేషన్ ద్వారా AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క కస్టమర్స్ ని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా LIC వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మరికొన్ని సేల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది LIC రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సేల్ చేయడం ద్వారా AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి LIC దగ్గర నుంచి కమిషన్ వస్తుంది కాబట్టి ఇది ఈవెన్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. వీళ్ళు నైరా ఎనర్జీలోని రష్యన్ ఆయిల్ జైంట్ అయినటువంటి రాస్నెఫ్ట్ ఆయిల్ కంపెనీ వాళ్ళకున్న 49% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిస్కషన్ లో ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. ఈ నైరా ఎనర్జీ వాళ్ళు ప్రెసెంట్ పర్ ఇయర్ 20 మిలియన్ టన్స్ ఆయిల్ రిఫైనరీని ఆపరేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు 6,750 పెట్రోల్ పంప్స్ ని కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఈ నైరా ఎనర్జీలోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ని కూడా ఓవర్టేక్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రిపోర్ట్ చేసేసరికి దానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు నైరా ఎనర్జీలోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ఏదైతే న్యూస్ వస్తున్నదో ఆ న్యూస్ కరెక్ట్ కాదని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ IDBI బ్యాంక్ లోని గవర్నమెంట్ స్టేక్ ని డైవర్స్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే వస్తానే ఉన్నది కదా. కాకపోతే ఈ స్టేక్ సేల్ అన్నది కంటిన్యూస్ గా డిలే అవుతూ వస్తుంది. ఇప్పుడు IDBI బ్యాంక్ లో ఈ స్టేక్ సేల్ గవర్నమెంట్ త్వరలోనే క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆల్రెడీ ఫైనాన్షియల్ బిడ్స్ ని కూడా ఇన్వైట్ చేసింది. అండ్ త్వరలోనే పొటెన్షియల్ బిడ్డర్స్ తోని షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ని కూడా గవర్నమెంట్ క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. సో చూడాలి ఇప్పుడైతే న్యూస్ వస్తున్నది కదా, ఇప్పటికైనా IDBI బ్యాంక్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్టేక్ ని త్వరగా డైవర్స్ చేస్తారా లేదా అన్నది. ఈ గవర్నమెంట్ స్టేక్ సేల్ త్వరలోనే కంప్లీట్ అవుతుందని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో IDBI బ్యాంక్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ చైనా రేర్ ఎర్త్ మినరల్స్ పైన వేరియస్ రిస్ట్రిక్షన్స్ విధించిన దగ్గర నుంచి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ పైన మన గవర్నమెంట్ అయితే ఫోకస్ చేసింది కదా. దీనిలో భాగంగా మన ఇండియాలో ఉన్నటువంటి కోల్ మైన్స్ ని వాళ్ళ బై ప్రొడక్ట్స్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వీటి నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా అని చెప్పి ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలని అండ్ ఒకవేళ వీటి నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ ని గనక ఎక్స్ప్లోర్ చేయగలిసినట్లయితే ఈ కోల్ మైన్స్ కి న్యూ రెవెన్యూ స్ట్రీమ్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి దీని రిలేటెడ్ గా వర్క్ చేయాలని చెప్పి ఈ కోల్ మైన్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ అయితే ఆదేశించినట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పైన బాగానే ఫోకస్ చేస్తుంది. దీని రిలేటెడ్ గా డీప్ గా వర్క్ చేసి మన దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ గనక చేయగలిసినట్లయితే చైనా మీద మనకున్నటువంటి డిపెండెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించుకోగలుస్తాం కాబట్టి ఇది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనిపిస్తున్నది. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి LPG సేల్స్ ద్వారా ఏవైతే లాస్ వచ్చిందో ఆ లాస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి కాంపన్సేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది కదా. దీని రిలేటెడ్ గా ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ ఆయిల్ మినిస్ట్రీ ఫైనల్ క్యాబినెట్ నోట్ నైతే ప్రిపేర్ చేస్తున్నట్లుగా దీనిలో భాగంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి గవర్నమెంట్ 30,000 to 32,000 crores కాంపన్సేషన్ అయితే ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఈ కాంపన్సేషన్ అమౌంట్ ఒక్కసారి ఇవ్వకుండా మల్టిపుల్ ట్రంచెస్ లోని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ
ఒకవేళ దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి గనక అప్రూవల్ వచ్చినట్లయితే అది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.